దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం కీర్తనలు 23 అధ్యాయం 1 వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చూడండి, ఇక్కడ భక్తుడైతే మరి జీవం గల దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి అతడు అంటున్నాడు, గాఢాంధకారపులో ఇలాంటి సమస్యలు, ఇంకా అనేక రకమైన అవమానాలు, నిందలు, ఇబ్బందులు, ఇరుకులు నా జీవితంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు నాకు ఎటువంటి పస్తు లేకుండా, ఇబ్బంది లేకుండా ఆయన ఎప్పటికప్పుడు నన్ను పోషిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారని ఎంతో గొప్పగా తెలియచేశాడు. నిజమే, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనకు తోడయుండి మనల్ని ప్రతి విషయంలో నడిపించేవారిగా ఆయన ఉన్నారు. కాబట్టి ఆయనను కలిగి ఉన్నటువంటి వారికి ఎటువంటి లోటు ఆయన చేయరు. నువ్వు నిజముగా, నిర్దోషంగా, నిందారహితుడిగా, యథార్థవంతుడిగా, దేవుని యొక్క మాటకు లోబడే వ్యక్తిగా ఇవన్నప్పుడు నీ సమస్త విషయములలో గొప్ప సమాధానం కలిగి ఎంతో దీవెన నీ కుటుంబానికి ఉంటుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి రక్షణతో నింపండి. వారి పిల్లల్ని పోషించండి. వారి కుటుంబం చుట్టూ, వారి చుట్టూ అయ్యా నీ కృపాని కాపుదలంతో ఉంచండి. గల్లీని ప్రాంతాన్ని